స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఎడ్జ్ ఉంటది. మెజారిటీ స్థానాలు వాళ్ళ అకౌంట్‌లోనే పడతాయి. కారణం ఏంటి అంటే ఫెయిర్‌గా ఎలక్షన్స్ జరగవు. అండ్ జనం కూడా ఎందుకులేబ్బా అధికారంలో ఉన్నారు. మనం ఓటేయకపోతే ఏమన్నా మనకిచ్చే సంక్షేమం తీసేస్తారని చెప్పి ఒక భయం కూడా వాళ్ళలో నెలకొని ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నటువంటి పూర్తి కక్షపూరిత రాజకీయాల్లో అటువంటి భయం మరింత పెరగడం సహజం. అయితే అధికార కూటమిలో పూర్తి కాన్ఫిడెన్స్ కనిపించాల్సిన చోట వాళ్ళలో ఆందోళన కనిపిస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్‌గా మనం గమనించొచ్చు. మరీ ముఖ్యంగా కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో ఆందోళన కనిపిస్తూ ఉంటే, జనసేన పార్టీలో మాత్రం చాలా ఉత్సాహం కనిపిస్తుంది. ఆ ఉత్సాహం ఎంతవరకు వెళ్ళింది అంటే మేయర్ సీట్ల కోసం, కార్పొరేటర్ సీట్ల కోసం ఇప్పటి నుంచే జనసేన వాళ్ళలో వాళ్ళు తిట్టుకొని తన్నుకోవడాలు, టీడీపీ జనసేన తిట్టుకొని తన్నుకోవడాలు క్షేత్రస్థాయిలో అంతవరకు జనసేన ఉత్సాహం వెళ్ళిపోయింది. దానికి కారణం వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా జనసేన పార్టీ క్యాడర్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడతామని, ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మీ పోరాటాన్ని మేము తక్కువ చేయమని, మరీ ముఖ్యంగా 21 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వాళ్ళు ఎవరైతే సీరియస్‌గా పోటీ చేసి ఎవరైతే సీరియస్‌గా ఫైట్ చేశారో వాళ్ళ పోరాట స్ఫూర్తిని మేము గుర్తుపెట్టుకుంటాము అని చెప్పి ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బాధ్యతను ఒక కమిటీకి అప్పగించి ఆయన ఆరోగ్యం కోసం అని చెప్పి కేరళ పోయారు. ఇప్పుడు 28వ తేదీ ఒక కీలక సమావేశం, జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పి జనసేన కార్యాలయంలో నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశానికి 2019లో జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కూడా రాబోతున్నారు. 2019లో జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, 2021లో జనసేన ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎవరైతే పోటీ చేసి ఉంటారో వాళ్ళు ఈ సమావేశానికి ముఖ్యంగా హాజరు కాబోతూ ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, జనసేన మరికొందరు ముఖ్య నేతలు కూడా సమావేశం కాబోతూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం వాళ్ళు తీసుకోబోతూ ఉన్నారు. అదిగో ఈ సమావేశం వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంటారని, జనసేన ఆత్మగౌరవాన్ని కాపాడతారని, కనీసం 30 చోట్లకు తగ్గకుండా జనసేన పోటీ చేయబోతుందన్న సంకేతాలు ఇవన్నీ టీడీపీని భయపెడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? 30% సీట్లు జనసేనకి ఇస్తే టీడీపీ పని అయిపోయినట్లే ఆ పార్టీ క్యాడర్గానే భావిస్తుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో 30% సీట్లు జనసేన వాళ్ళకి ఇస్తే ఇంకా టీడీపీ పోటీ చేయడానికి ఏముంటుంది? అది డెఫినెట్లీ టీడీపీని బలహీనం చేసేదే. అలాగని చెప్పి ఒంటరిగా పోటీ చేద్దామా, ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆ భయము వెంటాడుతుంది. పోనీ జనసేనకు వాళ్ళు చెప్పినట్టు ఒక 15% ఇచ్చేమన్నా తప్పిద్దామా? ఏమో జనసేన దానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కూటమితో సంబంధం లేకుండా వాళ్ళేమో వేగంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి ఇవన్నీ టీడీపీలో ఒక అసహనాన్ని, టీడీపీలో ఒక ఆగ్రహాన్ని, టీడీపీలో ఒక ఆందోళనను అయితే పెంచుతూ ఉన్నాయి. ఇటు జనసేన కూడా పార్టీ అధ్యక్షుడు ప్రతిదీ టీడీపీతో రాజీపడి వెళ్తే క్యాడర్లో ఇప్పటికే చాలా అసంతృప్తి ఉంది. అసంతృప్తి మరింత పెరిగితే నాకు మొదటికే మోసం వచ్చేస్తుంది అని చెప్పి ఆయన భావిస్తూ ఉండొచ్చు. అందుకని చెప్పి 15% సీట్లకు ఆయన సిద్ధపడకపోవచ్చు. అలాగని టీడీపీ 30% సీట్లు ఇస్తుందా? వాళ్ళు ఇవ్వరు. ఇస్తే ఎందుకంటే ఆ పార్టీ పని అయిపోయినట్లు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% సీట్లు ఇస్తే 29 ఎన్నికల కన్నా ఖచ్చితంగా 30% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన కనీసం జనసేనకి 50% సీట్లు తగ్గకుండా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కనుక టీడీపీని భయపెట్టకుండా ఎలా ఉంటాయి? సో ఖచ్చితంగా టీడీపీ మధ్య మార్గంగా ఇంకేమైనా ఆలోచిస్తూ ఉండొచ్చు, ప్లాన్ బి. ఆ ప్లాన్ బిలు, ప్లాన్ సిలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు. కానీ టీడీపీతో సంబంధం లేకుండా జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు ఇస్తున్న ప్రకటనలు, వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాలు తెలుగుదేశం పార్టీని అయితే ఖచ్చితంగా భయపెడుతూ ఉన్నాయి.